టు క్రియేట్ లేబుల్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను. సో లేబుల్స్ వచ్చేసి ఎలా అంటే ఫిల్టర్ చేసుకోవడానికి, ఏదైనా చాట్స్ ఫిల్టర్ చేయాలి, ఓవరాల్ అన్నీ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలనుకుంటే లేబుల్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ లేబుల్ ఎలా క్రియేట్ చేయాలో వ్యాపారautomation.comకి వెళ్ళండి. దాంట్లో వాట్సాప్లో కాంటాక్ట్ మేనేజర్ అని ఉంటుంది. కాంటాక్ట్ మేనేజర్కి వెళ్ళి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మేనేజ్ క్లిక్ చేసి మేనేజ్ లేబుల్స్ అని ఉంటుంది. మేనేజ్ లేబుల్స్ క్లిక్ చేసి మీకు ఏది కావాలో ఆ లేబుల్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ డేట్ వైజ్ లేబుల్ కావాలనుకోండి, నేను 1st సెప్టెంబర్ 2025 అని ఒక లేబుల్ క్రియేట్ చేసుకున్నా. సో ఇలా మీరు లేబుల్ క్రియేట్ చేసుకొని కాంటాక్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి కాంటాక్ట్స్ శాంపుల్ ఉంటుంది, ఇక్కడ 1st సెప్టెంబర్ అని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా షీట్ ఉంటే షీట్ లింక్ ఇక్కడ యాడ్ షీట్, గూగుల్ షీట్ చెప్పి అలా యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే అలా యాడ్ అయిపోతుంటుంది. ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వాట్సాప్ చాట్కి వెళ్ళండి. చాట్లో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో కూడా లేబుల్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ లేబుల్స్, ఇక్కడ నేను ఇంకోటి 2nd సెప్టెంబర్ 2025 అని కొడుతున్నా. సో ఇలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సేవ్ కొట్టండి. సో ఇలా ఒక పర్టికులర్ కస్టమర్కి నేను లేబుల్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ టైప్లో ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చాట్స్లో. ఈ ఫిల్టర్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫిల్టర్ క్లిక్ చేసినాక సెలెక్ట్ లేబుల్లో 2nd జూలై అని సెలెక్ట్ చేస్తే నా ఒక పర్టికులర్ చాట్ ఒకటే వచ్చింది. ఇలా మీరు మీకు నచ్చినట్టు లేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ లేబుల్స్. సో మీకు కావాల్సిన లేబుల్స్ ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, ఆర్ కాంటాక్ట్ మేనేజర్కి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ చేయొచ్చు, కాంటాక్ట్ మేనేజర్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ లేబుల్ అని 2nd సెప్టెంబర్ కొట్టినా కూడా ఇక్కడ నెంబర్ కూడా వస్తుంది. సో ఇలా కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ అస్ ఆన్ వ్యాపారautomation.in. థ్యాంక్ యూ.